వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ది విడుదలై 5 రోజులు గడిచిపోయాయి. రామ్ చరణ్ టైటిల్ రోల్ పోషించినటువంటి ఈ సినిమా మరి మనం అనుకున్నట్టు నిన్న చెప్పుకున్నట్టు మండే టెస్ట్ ని పాస్ అయ్యిందా? సోమవారం ఏ సినిమాకైనా ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మరి పెద్ది ఆ విషయంలో ఎలాంటి ఫలితాన్ని చవిచూసింది? ఫస్ట్ వీకెండ్ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ సాధించినటువంటి ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల రూపాయలకు పైగా 233 కోట్ల రూపాయలు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేసినటువంటి విషయం. ట్రాకింగ్ సైట్స్, రిలయబుల్ ట్రాకింగ్ సైట్స్ చెప్పినటువంటి విషయం. మంచి ఫిగర్ అనే చెప్పాలి. కాకపోతే ఓవర్సీస్ అలాగే హిందీ బెల్ట్ లో మాత్రం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రీతిలో మాత్రం ఆ కలెక్షన్స్ రాలేదు అనేది వాస్తవం. తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ సినిమాకి దన్నుగా నిలిచాయి. ఆ 233 కోట్లలో ఆల్మోస్ట్ 80% వాటా, 80% పైగా వాటా తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చిందనేది కూడా ఒక వాస్తవం. మరి సోమవారం నాడు పరిస్థితి ఎలా ఉంది? ఆ అగ్ని పరీక్షని పాస్ అయ్యిందా? సో మేరకు డబుల్ డిజిట్ ని ఈ సినిమా సాధించగలిగిందా ఇన్ టర్మ్స్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అనేది ఒకసారి ఇప్పుడు మన దగ్గర ఆ డేటా ఉంది. 5 రోజుల్లో వచ్చినటువంటి కలెక్షన్లు ఆల్రెడీ 4 రోజులు ఎంత వచ్చింది ఏంటనే చెప్పుకున్నాం. 5వ రోజు కలెక్షన్ కూడా ఇప్పుడు మన దగ్గర ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతవరకు కలెక్షన్ సాధించింది? ఆ 250 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిందా? నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం అయితే ఆల్రెడీ వాళ్ళు 4 రోజుల్లోనే 290 కోట్ల గ్రాస్ ని సినిమా సాధించింది అని చెప్పేశారు. కాబట్టి 300 కోట్ల రూపాయల పైగానే వాళ్ళ ఫిగర్ అయితే ఉంది. మరి మన రిలయబుల్ సోర్సెస్ చెప్పిన దాని ప్రకారం అయితే ఎలా ఉందో ఒక్కసారి చూస్తాం. ఇది నా సొంత లెక్కలైతే కావు. ఇది బాక్స్ ఆఫీస్ 5 days కలెక్షన్ పెద్ది ఇండియా నెట్. ఈ 5 రోజుల్లో ఈ సినిమా సాధించినటువంటి నెట్ కలెక్షన్ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 169 కోట్ల 70 లక్షల రూపాయలు అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక గ్రాస్ వచ్చి ఇండియాలో ఈ సినిమా సాధించినటువంటి గ్రాసు 200 కోట్ల మార్కుని దాటింది. 201 కోటి 92 లక్షల రూపాయలు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఓవర్సీస్ లో 47 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. యాక్చువల్గా 4 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్ గ్రాస్ 46 కోట్లు. అంటే కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే ఓవర్సీస్ నుంచి వచ్చింది. అంటే కొంచెం అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మరి బ్రేక్ ఈవెన్ అవటం కష్టమైనటువంటి విషయమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఓవర్సీస్ లో. మరి వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ వాల్యూ 248 crores 92 lakhs. జస్ట్ కొద్దిగా 1 కోటి రూపాయలు వచ్చినట్లయితే ఆల్మోస్ట్ 250కి రీచ్ అయిపోయి ఉండేది. సో అది ఒక్కటి. సో ఈ రోజు ఈ మంగళవారం తోటి ఆ 250 కోట్ల రూపాయల క్లబ్ లోకి పెద్ది వచ్చేసినట్లే. ఇండియా నెట్ కలెక్షన్ సోఫార్ ఇప్పటి వరకు కూడా ఎలా ఉంది ఈ 5 రోజుల్లో, అంటే డే వైజ్ గా ఎలా ఉంది అనేది ఇక్కడ మనకి లెక్కలైతే ఉన్నాయి. ఆల్రెడీ మనం 4 రోజులు ఎంత వచ్చింది ఏంటి అనేది చెప్పుకున్నాం. కాకపోతే మనకి లేటెస్ట్ ఆ సవరణలో అని వచ్చిన తర్వాత కొద్దిగా మార్పు కనిపిస్తా ఉంది. డే 4 వచ్చేసి 32 కోట్ల 15 లక్షలు. ఇది యాక్చువల్గా అయితే అంతకుముందు మనం చెప్పుకున్న దాంట్లో 31 లక్షల చిల్లర అని చెప్పుకున్నాము. ఇది 28 లక్షల నుంచి 29 కోట్ల 28 కోట్ల నుంచి 29 కోట్లు అయింది. ఇది 31 కోట్ల నుంచి 32 కోట్లు. లక్షల్లో మాత్రం ఆ వేరియేషన్ అనేది వచ్చింది. డే 4 అంటే ఆదివారం చూసుకుంటే మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈ సినిమా ఆక్యుపెన్సీ రేటు 41.5%. మరి సోమవారంకి వచ్చేటప్పటికి చూడండి అది 22.4% తగ్గింది. అది తగ్గడం అనేది కామనే కాబట్టి, బట్ మరీ ఎక్కువ ఘోరంగా అయితే పతనం కాలేదని ఇక్కడ తెలుస్తా ఉంది. అలాగే ఇక్కడ 9068 షోలు పడితే ఆదివారం రోజు దేశవ్యాప్తంగా, ఇక్కడ 7905 షోలు. సో అవి మనకి కనిపిస్తున్నటువంటి విషయం. అంటే 12 కోట్ల 5 లక్షల రూపాయలు, అంటే డబుల్ డిజిట్ వచ్చేసింది. నెట్ కలెక్షనే డబుల్ డిజిట్ రావటం అనేది ఈ అగ్ని పరీక్ష నుంచి, సోమవారం పరీక్ష నుంచి పెద్ది పాస్ అయ్యింది అని చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో ఇది ఈ మొత్తం కలుపుకుంటే, ఈ 5 రోజులకు కలుపుకుంటే వచ్చినటువంటి నెట్ కలెక్షన్ 169 కోట్ల 70 లక్షల రూపాయలు. ఇప్పుడు లాంగ్వేజ్ పరంగా ఈ సినిమా సాధించినటువంటి వసూళ్లు కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఉండే. తెలుగు వర్షన్ వచ్చేసి
10,40,00,000 ఏది సోమవారం ఒక్కరోజు. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ ని ఈ సినిమా సాధించేసింది. నెట్ కలెక్షన్ 3,552 షోలు పడ్డాయి తెలుగు నాట. మొత్తం 34% ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. హిందీ బెల్ట్ తెలుగుతో కంటే కూడా హిందీ వర్షన్నే ఎక్కువ షోలు పడ్డాయి, 3,687 షోలు. కానీ 12% మాత్రమే సీట్లు నిండాయి. ఫలితంగా కేవలం 1,40,00,000 మాత్రమే నెట్ వచ్చింది హిందీ వర్షన్ నుంచి. సో తెలుగు కంటే ఎక్కువ పడినప్పటికీ కూడా షోలు హిందీవి చాలా తక్కువగా నమోదయ్యాయి. కాబట్టి హిందీ బెల్ట్ ఈ సినిమాని ఆదరించట్లేదు పెద్దగా అనేది ఇక్కడ తేటతెల్లమైపోతోంది. తమిళ్ ఇక మిగతా అన్ని కూడా చాలా నామినల్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. తమిళ్ చూస్తే నిన్న వచ్చింది కేవలం 15,00,000 వచ్చింది. 434 షోలకు గాను 18% ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. కన్నడ వర్షన్ అయితే 7 లక్షలు మాత్రమే వచ్చింది, 157 షోలకు గాను 18% ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. మలయాళం అయితే 3,75,000 షోలు మాత్రమే పడ్డాయి, 20% ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. తక్కువ షోలు కాబట్టి. సో నిన్న ఆక్యుపెన్సీ రేటు కనుక చూసినట్లయితే తెలుగు వర్షన్కి మాత్రం సంబంధించి 5వ రోజు 30.58% నమోదైంది. టోటల్ 4 షోలు కలుపుకుంటే మార్నింగ్ షో ఏమో 17.85%, మ్యాట్ని 31.92. మంచి అంటే మార్నింగ్ షోలు సాధారణంగా ఆఫీస్ టైమింగ్స్ ఇవన్నీ కాబట్టి పొద్దున్నే సోమవారం వర్కింగ్ డే అనేది ఎప్పుడూ కూడా మార్నింగ్ షో తక్కువగానే ఉంటాయి. మ్యాట్ని నుంచి పుంజుకోవడం అనేది ఏ వర్కింగ్ డే అయినా సరే మనకు కనిపించేటువంటి విషయం. అంటే మార్నింగ్ షిఫ్ట్లకి వెళ్ళే వాళ్ళు మధ్యాహ్నం బయటకు వచ్చేసిన తర్వాత మ్యాట్నీలకి వెళ్తూ ఉంటారు. అట్లా 31.92% మ్యాట్నీలు. ఫస్ట్ షో పెరిగింది ఇంకా 4.5% దాకా, 36.23% ఫస్ట్ షో. సెకండ్ షో కూడా సిమిలర్గానే ఉంది, 36.31%. సో చెప్పుకోదగ్గ స్థాయిలోనే తెలుగు వర్షన్కి సంబంధించి 30% సీట్లు ఫుల్ అవటం అనేది సోమవారం రోజు చిన్న విషయం కాదు ఓవరాల్గా. సో ఆ రకంగా చూసుకుంటే ఇది మండే టెస్ట్ పాస్ అయిపోయింది పెద్ది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ రోజు ట్రేడ్ వర్గాల ట్రాకింగ్ సైట్స్ అందజేసిన సమాచారాల ప్రకారమే ఈ రోజుతోటి 250 కోట్ల రూపాయల క్లబ్లోకి అది వచ్చేస్తూ ఉంది. మరి ఎక్కడ దాకా వెళుతుంది? సో మనకు కావాల్సింది 440 కోట్ల రూపాయల గ్రాస్ అని చెప్పేసి అనుకున్నావు. అంటే ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు అప్పుడు అది ఓవరాల్ గా హిట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తుంటాయి. కాకపోతే తెలుగు వర్షన్ సంబంధించి మాత్రం చాలా త్వరగానే బహుశా ఈ సెకండ్ వీకెండ్ లో ఆ సినిమా ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటిపోయి ప్రాఫిట్ జోన్ లోకి రాబోతూ ఉంది తెలుగు వర్షన్ వరకు కూడా. సో మిగతాయి మాత్రం హిందీ బెల్ట్ కానీ ఓవర్సీస్లోనే ఆందోళనకరంగా ఈ సినిమా కలెక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనం చూద్దాం. అక్కడ ఈ వీక్ డేస్లో మాత్రం చాలా నామినల్గానే ఇప్పుడు ఏదైతే 1 కోటి వచ్చిందని చెప్పుకున్నామో అదే తీరులో మిగతా రోజులు కూడా ఉండబోతున్నాయి. శని ఆదివారాలు మాత్రం మళ్ళీ కాస్త బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఎంత చేసినప్పటికీ కూడా ఓవర్సీస్ మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి డిస్ట్రిబ్యూటర్కి. పైగా ఈ సినిమాని ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేసింది వెరీ ఫస్ట్ టైం హోంబాలే ఫిలిమ్స్ వాళ్ళు ఈ సినిమాతోటి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఓవర్సీస్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పటికైతే ఇది సోమవారం లిట్మస్ టెస్ట్ ని పాస్ అయింది అనేటువంటి మాట మాత్రం ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి చూద్దాం ఈ రోజు అలాగే ఈ వీక్ డేస్ అంతా శుక్రవారం వరకు పెద్ది ఎలా ఉండబోతుంది, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహాలో కంటిన్యూ అవుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.